అర్పించగలను. నా జీవితంలో చేసిన ఉపకారాలు, మేళ్ళు, నా జీవితంలో చేసిన కుటుంబంగా, సంఘంగా, సమాజంగా, వ్యక్తిగతంగా చేసిన ప్రతి ఒక్క మేళ్ళను బట్టి మీకు వందనస్తులు చెల్లించుకుంటూ, నా మధ్య ఉంచిన బలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎప్పటికప్పుడు యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి నేను పరీక్షించుకోవడానికి మీ వాక్యం నింపజేస్తున్న విధానం బట్టి, సకలమైన ఉపకారాలు, మేళ్ళను బట్టి ఏమి అర్పించగలను దేవా. కొద్ది నా స్తుతి ఆరాధన యేసు నామములో మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి, పాట పాడుకుందాం. పాట సంఖ్య బాగా కొత్త పాటల పుస్తకంలో 624, బాగా పాత పాటల పుస్తకంలో 611, 624, 611, 624, 611.
కొట్టబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి. పరమ దర్శనముంది, పరమ దర్శనముంది. చెరసాలను ఉంచబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, చెరసాలయందుంచబడిరి. చాలా సంఖ్యలను ఆటంకపరచరి. ప్రభు సేవానంగీరించిరి, సజీవయాగముగా ప్రభు సేవానంగీరించి. సువార్త ప్రబలమయే, సువార్త ప్రబలమయే, సంగమును అర్పించబడి. కోయువారు కొందరే, కోత విస్తారమెంతో, కోత కోయువారు కొందరే. యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే, వేసేదవా ప్రభు. శరీరముతో నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని
హృదయము హర్షవచనము తన దివ్య ప్రేమ వందనము బలలో పాలు పొందక పూర్వము పరిశుద్ధ లేఖన భావించుకున్న భాగాలు చూద్దాం. ముందుగా 1 కొరింథీ 11వ అధ్యాయము 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఇంకో భాగాన్ని కూడా చూద్దాం. అదేవిధంగా చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి 26 వరకు, ఇది కూడా మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి 26 మార్చి చదువుకుందాం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయు ప్రదేశముల వరకు సంచరించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకుని వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు మోకరించండి. తండ్రి ప్రవేశయ్య మీకు ప్రేమపడతండి. ఇంతవరకు మా తోడుగుండి ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. వందనాలు దేవా. తిరిగి 2వ భాగంగా బలవర్తమానంలో మమ్మల్ని చేర్చారు దేవా. ఏదైతే వాక్యం చదువుకున్నామో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము కొన్ని భాగాలు చదవడానికి సహాయపడ్డారు తండ్రి. ఏమైనా సరే మీ మాటలు మాకు నింపచేయండి దేవా. మా హృదయాల్ని, మా జీవితాల్ని, మా పరిస్థితులను సరిచేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి మమ్మల్ని బలపరచండి. నిష్ప్రయోజండి దేవా. నాలో ఏ మంచి ఉందని కాదు కానీ కేవలం కృపను బట్టి, మీ దయను బట్టి, వాక్యం చెప్పట్లో మీరే నన్ను బలపరచమని మీ సిలువ చాటుకు వస్తూ మీ సహాయం అందిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇక్కడ చూడండి ఒక మాట. ఇక్కడ స్తేఫెను విషయం అంటే ఇక్కడ స్తేఫెను గురించి అందరికి తెలిసి ఉంటుంది. విశ్వాసులుగా దేవుని ప్రజలుగా అందరికి తెలిసి ఉంటుంది. ఎంత శ్రమ వచ్చిందో స్తేఫెను విషయంలో. ఏదైతే అతను మరణ పరిస్థితులు బట్టి సంఘం చెదిరిపోయారంట. అయితే ఇక్కడ ఎవరు బర్నబా అంతియోకయ వరకు పంపిణీ. 22 వచనం చదవండి. అపోస్తుల కార్యములు 11:20. వారి గురించిన సమాచారము విని అంతియోకయ వరకు పంపిణీ అందరినీ ఈ మాట చూద్దాం. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. ఇక్కడ చూడండి కింద కూడా ఒక మాట ఉంది. 26. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తులు అనబడిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రైస్తవులు అనబడి అంతప్పుడుదా క్రైస్తవులు అనబడలేదంట. పైన చూస్తే స్థిర హృదయంతో హత్తుకొనాలని చెప్తున్నాడు బర్నబాసు. అక్కడ ఉన్న ప్రజలను బట్టి కానీ అక్కడ ఉన్న చేరిన శిష్యులను బట్టి కానీ. క్రైస్తవులు అనబడాలంటే ముందు ఏం కలిగి ఉండాలి? మనం క్రీస్తుని కలిగి ఉండాలి. హత్తుకుంటాం కాదు, క్రీస్తుని కలిగి ఉండాలి. ఒక మాట, క్రైస్తవులను మనం అనబడుతున్న మనము నేను ఏ విధంగా క్రైస్తవులుగా అనే సాక్ష్యం చూపిస్తున్నామా లేదా? స్థిర హృదయంతో హత్తుకుంటున్నామా లేదా? చాలామంది చర్చికి వెళ్తారు, మందిరానికి వస్తారు, కానీ స్థిర హృదయంతో హత్తుకోలేరు. ఎందుకంటే పరిస్థితులు ప్రభావితం ఉండొచ్చు, లేకపోతే ఒక దృఢమైన దృక్పథం లేక అంటున్నాడు. బైబిల్ గ్రంథం సంచల హృదయం అంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక చోట సంచల హృదయాలు. ఇలాగ మనము క్రిస్టియన్స్గా కనబడి మన సాక్ష్యాన్ని కానీ ఇందాక కూడా చదువు బున్ని చెప్పాడు. మీరే నాకు సాక్షులు. సాక్ష్యాన్ని చూపిస్తున్నామా? క్రైస్తవులు అనబడుతున్నామా? లేకపోతే స్థిర హృదయంతో అట్టుకుంటున్నామా లేమా అని నేను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఒకవేళ ఒత్తుకోని లేకపోయిన పరిస్థితి అయితే మనం ఏ మార్గాన్ని అనుబడించాలి? ఇది ఒక బైబిల్లో పల్లె ఉంది. ఏం పల్లె అది? భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే మాట. ఏంటి ఆ మాట? బైబిల్లో మాట. మనం చూస్తాం బంగారు మాట అంట. మనం బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఎంత భద్రంగా చూసుకుంటామో, ఎంత చక్కగా ఇతరులకు చూపెడతామో మనకు తెలుసు. కానీ మనము దేవుని వాక్యాన్ని కానీ, దేవుని వెంబడించే విషయంలో కానీ, దేవుని కలిగి ఉండే విషయంలో కానీ ఎంతగా మనము కనపరుచుకుంటున్నాం, ఎంతగా నేను క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులుగా లేకపోతే దేవుని కలిగి ఉన్న బిడ్డలుగా ఎంతగా చూపించుకుంటున్నాం. చిన్న శ్రమ వస్తే ఇక్కడ చూడండి, ఇందాక పాట కూడా పాడాము. ఏంటది? ఏం పాట అది? నీ సాక్ష్యం ఏది? అక్కడ అపోస్తులు ఎంతో కొరడాలతో కొట్టబడ్డారంట, రంపాలతో కొయ్యబడ్డారంట, రాళ్ళతో కొట్టబడ్డారంట. ఇవన్నీ దేవుని యందు ఉండి చేయాలి. దేవునిలో ఉండి మనం దేవుని క్రీస్తుని కలిగి ఉండి ఆయన సాక్షులుగా ఉండి చెయ్యాలి. ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేస్తాను. ఒక సేవకుడు అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4. 5వ సువార్త అంటే నేనంట. చూపెడుతున్నాం మన మాట ద్వారా కానీ, మన క్రియ ద్వారా కానీ, మన యొక్క ప్రవర్తన ద్వారా కానీ. చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే మనము చాలా అసహనం పడిపోయి దేవుణ్ణి చాలా విషయాలు చూడవచ్చు. మన బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, మన తోటి విషయాలు కూడా విశ్వాస సంగతులు కూడా ఉన్నాయి. ఎంతవరకు మనం హత్తుకుంటున్నాము, దేవుని ఎంతవరకు వెంబడిస్తున్నాము. చిన్న శ్రమ వస్తే వెళ్ళిపోతాం, చిన్న శ్రమ వస్తే తట్టుకోలేక. ఇప్పుడు మన మందిర పరిచర్యలో ఎన్నో పరిచర్యలు ఉంటాయి. మనం ఏ విధంగా దానిలో భాగం తీసుకుంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, నేను కనపరుచుకోవాలి. స్థిర హృదయంతో హత్తుకోవాలంట. క్రైస్తవులుగా క్రీస్తుని కనపరిచే విధంగా మనం ఉండాలంట. వాక్యం చదివే విషయంలో కానీ, లేకపోతే ప్రార్థన చేసే విషయంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, మందిర పరిచయం చేసే విషయంలో కానీ. అలా భక్తులు చాలామంది ఉన్నారు, మనకు తెలుసు. మన అపోస్తుల కార్యంలోనే వివరించబడి ఉన్నాయి. స్టెఫెను అలాగా దేవుని గురించి నిలబడి చివరాఖరికి చంపబడ్డాడు. అంటే నీకు నాకు అంత శ్రమ కానీ, అంత కష్టం కానీ, అంత బాధ కానీ రావట్లే.
అయినా సరే మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. చూడండి, ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము యోబు అంట ఎంతో నీతిపరుడు అంట. ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ భార్య ఏమందంట, దూషించి మరణం కమ్మన. చూద్దాం, ఆ మాట చూద్దాం. చూడండి, అది కాదు, ముందు నుంచి చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదవండి. మనుషుడు నేను యథార్థవంతుడును విసర్జించిన వాడికి సరిపోద్ది. ఇక్కడ ఎంత భయభక్తులతో ఉన్నాడు యోబు. యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమే విసర్జించిన వాడంట. అయితే దేవుని బిడ్డలుగానే మనకి ఈ యొక్క శ్రమలు కానీ, ఈ యొక్క ఇబ్బందులు కానీ, ఒక శోధనలు కానీ వస్తాయి. అందుకే ఒక చోట ఇబ్రియు పత్రికలోనో రోమిల రస పత్రిక ఒక మాట ఉంది. ఏమంటే దేవుని ప్రేమించే వారిని దేవుడు శిక్షించి గద్దిస్తాడంట. ఇక్కడ దేవుని ఎంతగానో యోబు అత్తుకుని ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడంట, న్యాయంగా ఉన్నాడంట, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ఎన్ని నష్టాలు వచ్చినాయండి? సమస్త ఆశని పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు. అయినా సరే యథార్థంగా ఉన్నాడు. అయితే భార్య ఏమంది, ఎన్నో మాట అది, ఎక్కడది? 2వ అధ్యాయము 9 చదవండి. అతని భార్య వచ్చి, యథార్థం వదులుకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని. ఇక్కడ చూడండి ఏమన్నాడు, అంతే దానికి సమాధానం చెప్పాడు. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుతూ మాట్లాడుచున్నావు తగదా అని. చూడండి, మనం ఏంటంటే విశ్వాస జీవితంగా మనకు అనేక విషయాలు వస్తాయి. కుటుంబ పరిస్థితుల వల్ల వస్తాయి, మన స్నేహితుల్లో వస్తాయి, ఉద్యోగుల ద్వారా అనేక వ్యతిరేకతలు వస్తాయి. ఏమంటే ఏముందిరా మీ అనేసి ఏదో మాటలు సహజంగా మనకు పక్కన వాళ్ళు. నేను చెప్పిన ఒక విశ్వాసం ఉన్నాడంటే కుటుంబంలో ఉన్న కూతురు ద్వారా రావచ్చు, లేకపోతే కుమార్తె ద్వారా రావచ్చు, లేకపోతే ఆ కుమారుడు ద్వారా రావచ్చు, వ్యతిరేకతలు వస్తాయి. అయితే మనం దాన్ని అధిగమించాలి. ఇక్కడ ఏ విధంగా సహనంతో అలాగా మాట్లాడాడో, ఏ విధంగా మేలునే అనుభవిస్తామో కష్టాన్ని అనుభవించమో అన్నట్టుగా మనం కూడా మన పక్క వాళ్ళగా మన హృదయం వాళ్ళని మోసం చేస్తుంది. ఏముందిలే ఈరోజు మందిరంలో వెళ్ళి ఏముందిలే పరిచర్య, ఇవాళ ప్రార్థన గుడికి కాదు ఇంట్లో ఉందాము, లేకపోతే ఇవాళ విశ్వాసంగానే బయట వారికి కాదు ఈ హెచ్చరికలు. దేవుని యందు ఉన్నవారికి స్థిర హృదయముతో హత్తుకోవాలి. క్రైస్తవులుగా మనము ఆయన చూపించాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ యొక్క విషయాల ద్వారా. ఆఫీసులో అయితే ఉండొచ్చు, మందిరంలో అయితే ఉండొచ్చు, ఏ విషయంలో ఎక్కడున్నా సరే అలాగా మనం అతుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. అందుకే ఓ మాట ఉంది, క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. మన సత్యం వల్ల మనం ఏమి చేయలేం, ఏమి పొందలేం. కానీ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే మనం బలపరుస్తాడు. మనం దేని మీద ఆధారపడతాము? అక్కడ మాట ఉంది చూడండి, కొందరైతే గుర్రముల మీద, రథుల మీద ఆధారపడతారు. మనం ఏం చేయాలంటే క్రీస్తు మీద ఆధారపడాలి, ఆయన స్థిర హృదయంతో అత్తుకోవాలి. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, ఆది కాండము ఇక్కడ కూడా అబ్రహాంకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు ప్రత్యక్షమై దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందరహితుడు ఉండుము, నాకును అతనితో చెప్పిన. ఎలా ఉన్నాడంట? నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి. మన మనస్సాక్ష్యం మనకి సాక్ష్యం ఇస్తుంది మనం ఎలా ఉన్నామని. నడుచుచు అన్నాడు అంతే. ఇక్కడ నడుచుచు నడిచేసి అలా ఉండండి అంటే అలా ఖచ్చితంగా ఉండాలి. నడుచుచు అంటే అక్కడ కమాండ్ కాదు, రిక్వెస్ట్గా చెప్తున్నాడు. ఇలా నడుచుచు మనం సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకుని దేవుని యందు ఉంటే మనం తప్పనిసరిగా అయినా మనం బలపరచాలి. చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. ఇంకో మాట కూడా చూద్దాం.
చదివిన మాటే రోమీలు రాసిన పత్రిక. రోమీలా అది ఏంటి? అది అపొస్తలుల కార్యములు కాదు. అపొస్తలుల కార్యం 11 చేయండి. ఒక మాట చూద్దాం. పదకొండో అధ్యాయము చూడండి. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునే వాళ్ళు ఎలాగా ఆనోకు కూడా ఎలాగ దేవుడితో నడిచాడంట. అందుకని ఇంతక ఆదికాండలో చూసినట్టుగా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండమంటున్నాడు. మనం ఏమైతే మన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మనం దేవుని సన్నిధిలో పెట్టి దేవుని వెంబడించినప్పుడు దేవుడు మనని బలపరిచే దేవుడు ఉన్నాడు. చూడండి అదే మాట. ఇంకో మాట చూద్దాం. దానియేలు ఏ విధంగా ఆయన వెంబడించాడు. దానియేలు చూడండి, ఎన్నో ఇబ్బందులు వచ్చింది దానియేలుకి. ఉన్న అధ్యాయము సింహాలు గృహలు వేసినప్పుడు సింహగుడు కాదు, 2వ అధ్యాయము 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24 వచ్చింది చదవండి. లేచి చూచున్నాను. ఇచ్చాను. ఇక్కడ చూడండి 17వ వచనం చదవండి. 17వ వచనం 3వ అధ్యాయంలో 17వ వచనము. సమర్థుడు. చూడండి ఇక్కడ కష్టం వచ్చింది దానియేలుకి, కానీ ఎంత చక్కగా సమాధానం చెప్పాడు దేవుని కలిగి ఉండి. ఈ అగ్నిగుండంలో మనకి కష్టం వస్తే, కొన్ని బాధ వస్తే మనం తట్టుకోలేని పరిస్థితి అయినప్పటికీ దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ పరిస్థితుల నుంచి ఏ విధంగా అధిగమించాడంటే మండుచున్న ఏడుగల అగ్నిగుండంలో కూడా తప్పించబడ్డాడు. ఏ హాని జరగలేదు ఆయనకి. ఇలాగా మనం దేవుని మీద అత్తుకుని దాన్ని స్థిరంగా ఆయన అత్తుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని విమోచిస్తాడు, మనల్ని ఆ విధంగా బలపరుస్తాడు. అలాగే చూడండి, ఇంకా చూడండి ఒక మాట. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయమా మాట. తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు మాట అంటాడు. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 తిమోతి 2వ తిమోతి చూడండి. మొదటి తిమోతి 4వ అధ్యాయము 11వ వచనము. ధృవీకరింపము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి, ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు ఈ మాట. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీవు ఎవరిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులు మాదిరిగా ఉండమంటున్నాడు. ఇక్కడ చూడండి, యవనస్తుడైన తిమోతికని మాట కాదు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క విశ్వాసంగా దేవుని వెంబడించేబడి ప్రతి ఒక్కరూ ఈ మాటను పరిగణలోకి తీసుకోవాలి. ఎవడో తృణీకరింపనివ్వకూడదు. ఎందుకంటే మన మనసాక్షి మనని తృణీకరించిందంటే ఇతరులు కూడా తృణీకరిస్తారు. కనుక అంటున్నాడు మాటలోను. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మాట కూడా చూడండి, ప్రసంగి గ్రంథము, ప్రసంగి 5వ అధ్యాయము. పోయినప్పుడు చూసుకున్నాము, సమీపించి శ్రేష్టము
ఆ, ఆ, అనలోచంగా పలుటకు నీ హృదయం త్వరపడనీక నీ నోటిని కాచుకొననిమ్ము. దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవాలి. ఇక్కడ చూడండి, మాటలో అంటున్నాడు. ఇక్కడ అది తిమోతికి రాస్తున్నాడు అపోస్తలుడు పౌలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఇక్కడ స్థిర హృదయంతో అత్తుకొని ఉండాలి అంటున్నాడు, నిందారహితుడిగా ఉండాలంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు మీరే నా సాక్షులు అంటున్నాడు. నీ సాక్ష్యము నా సాక్ష్యము ఇతరులకి, కుటుంబానికి, సంఘానికి ఏ విధంగా చూపిస్తున్నామో చూసుకుంటూ ఈ విధంగా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలో, పవిత్రతలోను విశ్వాసులు మాదిరిగా ప్రేమలోనే ప్రేమను మాట చూడండి. ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూడండి. ప్రేమ అంటున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే చూడండి 1 కొరింథీ 13వ అధ్యాయము. మనుషుల భాషలతో దేవుడు మాట్లాడాను కలిగి ఉన్నాను. ప్రేమలేని వాటి ఇక్కడ చూడండి. ఇక్కడ తిమోతికి అంటున్నాడు, తిమోతి రాస్తూ అంటున్నాడు, ప్రేమ మాటలోను, ప్రవర్తనలోను, ఇంకేంటి పవిత్రతలోను విశ్వాసులు మాదిరిగా అంటే ఒక మాట ఉంది చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో జాబితా అంతా ఉంది. అక్కడ విశ్వాసుల మాదిరి జాబితా. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ చూడండి ఒక మాట 24 వచ్చిన చదవండి. 11వ అధ్యాయం 24 వచ్చిన. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాల భోగను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించి మేలని యోచించి పౌరే కుమార్తె యొక్క కుమారుని ఒప్పుకోలేదు. చూడండి, దృష్టి ఉంచాడు. ఇక్కడ చూడండి, పెద్దవాడిన విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే మన ఈ లోకంలో చాలా ఆశపడతాం. చక్కగా తినాలి, చక్కగా ఉండాలి, చక్కగా దుస్తులు ధరించాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటాం. ఇక్కడ అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. ఎందుకంటే క్రీస్తుని అంబడించే వాళ్ళకి ఎక్కువ నిందలు వస్తాయి, వాళ్ళకే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే యథార్థంగా ఉన్నప్పుడు శత్రువు ఏ విధంగా మనం బాధ పెట్టాలి, మనం దుఃఖపరచాలని చూస్తుందంటే భయంకరంగా వెలుగుదోత అంట, వెలుగుదోత అని ఇలాగా ఇక్కడ మోషే అనుకున్నాడంట. పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టే, ఆ విశ్వాసం ఇక్కడ జాబితా కూడా ఉంది, చాలా జాబితా ఉంది. ఇక్కడ చూడండి, మొదటి నుంచి చూస్తే విశ్వాసం అన్నది దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల గ్రహించున్నాము. విశ్వాసం బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి ఇక్కడ చూడండి వరుసగా ఉన్నది. ఇక్కడ ఆనో గురించి ఉంది, తర్వాత అబ్రహాం గురించి ఉంది, శారా గురించి ఉంది, తర్వాత సంసోన్ గురించి ఉంది, చాలామంది. ఇక్కడ చివరికి వస్తే ఇక్కడ చూడండి 20:34 వచ్చిన నుంచి 34 11:34 చల్లార్చిరి, తప్పించుకునిరి, బలపరచబడి అయిరి, పాలదొలి మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పురాణం పొందగోరి యాతన పడిరి, మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గం చంపబడిరి. చూడండి ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయో. అదంతా మనం ఏంటంటే మనం ఒక దేవునందు స్థిర హృదయంతో అత్తుకున్నప్పుడు దేనివైనా మనం అధిగమించగలదు. ఎందుకని మనం చూడండి ఇంతగా ఈ సాక్ష్యం గురించి చెప్తున్నాడు. చూడండి 12వ వచనంలో 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనం ఆవరించి ఉన్నందున మనము కూడా విడిచిపెట్టి కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూసిచు మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తము. ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడంట క్రీస్తు వారు. సిలువను సహించాడంట. మనం ఈ లోకంలో
మన శ్రమను మన ప్రవర్తనని మన కష్టాన్ని సహించి దేవుని మందిరమని, దేవుని బిడ్డలమని, దేవుని పరిచర్యని సహించినప్పుడు దేవుడు ఆయన ఇప్పుడు ప్రతిఫలం ఎప్పుడు పొందుతామంటే, ఇప్పుడు ఒక ఉద్యోగం ఉన్నాడంటే ఆ నెలంతా కష్టపడి చివరినే నెలాఖరున సంతోషం పొందుతాడు. ఆయన ఒక విద్యార్థి కూడా ఏదైనా పరీక్షలో ఒక పాస్ అవి మంచి ఉత్తీర్ణత రావాలంటే ఒక నెలంతా ఒక సంవత్సరం అంతా కష్టపడి నిద్ర లేకపోవచ్చు, లేకపోతే ఆహారం లేకపోవచ్చు, లేకపోతే ఒక చిన్న బాలుడు అయితే దెబ్బలు కూడా తింటాడు, ఆ టీచర్ ద్వారా దెబ్బలు తింటాడు. అప్పుడు అయినా సరే ఒక మంచి స్థితి రావాలంటే మనం ఓర్చుకోవాలి. ఇలాగా అనేక మన ముందున్న ఈ యొక్క ఉన్నవారు, మన ముందున్న విశ్వాసులు, అది అందుకే అంటున్నాడు తిమోతి రాసిన పత్రికలో, విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. ఇలాగ మనం స్థిరత్వంతో ఆయన హత్తుకున్నప్పుడు, క్రీస్తుని కనపరిచినప్పుడు, ఆయన సన్నిధిలో నిందారహితంగా నడిచినప్పుడు దేవుడు మనను బలపరుస్తాడు. ఏమాత్రం మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ప్రవర్తనలో ఏమాత్రం దేవునికి ఇష్టం కాగా ఉన్నట్లయితే మన విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఏ ఒక క్రియ అయినా, ఏ మాట అయినా. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక ఒక మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక అనుదినం మనం తప్పిపోయేవారమంట. చూడండి యాకోబు రాసిన పత్రిక యాకోబు 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. రెండవ వచనం అనేక విషయంలో తప్పిపోచున్నాము, ఎవడైనను అక్కడ దాకొద్దు. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోచున్నాము. ఎందుకంటే ఈ లోకంలో మనం బలహీనమే, శరీరమే అయినప్పటికీ క్రీస్తు యేసు కృప చేత మనము బలవంతులు కావాలి. జట్టైన వాడు తన యజమాని మాట ఎక్కడ ఉంది అది చూడండి. తిమోతి మొదటి పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము చదవండి, మాట చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము. సైనికుడు అయినవాడు యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు. మరియు జట్టైన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటం దొరకదు. ఏదైతే మనం దేవుని కలిగి ఉన్నాం, క్రీస్తుని కలిగి ఉన్నాం, అయితే ఆయన్ని చిత్తాన్ని నెరవేర్చి, ఆయన మాటని నెరవేర్చి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి నడిచినప్పుడు మనం కూడా నమ్మకమైన వాళ్ళుగా, క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళుగా, క్రీస్తుని ఏ విధంగా మన హృదయంలో కలిగి ఉండాలో కలిగి ఉండి నడిచినప్పుడు మనం కూడా దేవుని సంతోషపరుస్తాం. రేపొద్దని నువ్వు నేను కూడా రేపనే సమయంలో, లేకపోతే మన జీవిత ప్రయాణంలో దేవుని మహింపరిచినప్పుడు నీ ద్వారా నా ద్వారా మన సాక్షులుగా ఉండాలి. మీరే నాకు సాక్షులు అంటున్నాడు. ఇంకో మాట కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండం ఇందాక చదువుకున్నట్టుగా ద్వితీయోపదేశ కాండము నా కట్టడలను చదవండి అది 4వ అధ్యాయము 40వ వచనము 4:40 ద్వితీయోపదేశ మరియు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించాని కట్టలను గాయకొనవలెను. ఏం ఆజ్ఞాపిస్తుంది మన పరిశుద్ధ గ్రంథం? ఏమాపిస్తుందంటే అబద్ధం పోవాలి, చెడుతనం పోవాలి, లేకపోతే దేవునికి ఇష్టం కానీ దేవుని ఏదైతే క్రమం మనకు ఉందో క్రమంలో నడవాలి. ఇక్కడ అనేక మంది మన ముందున్న ఉజ్జాంపుగా చూడాలంటే భక్సింగ్ గారినే చూసుకోవచ్చు. ఆయన తల్లిదండ్రులు వదిలేశాడు, తర్వాత ఆయన సమస్తాన్ని ఏమైతే ఆయన ప్రభు మాటిచ్చిన మాటను బట్టి ఒక్కడగా ఆయన అనేక మందిని అనేక విషయాలు ఎదుర్కొని
దేవుని మాట ఏం చెప్తుంది, ఏం ఆజ్ఞయిస్తుంది, ఏ మాట కైకుంటున్నా, ఏ మాట మనం చేయాలని తెలుసుకుని ఆ మాటలోనే ఇది కాదు. అందుకని అంటున్నాడు చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 2:42 బోధయందు సహవాసమందును ఎడతకుండా. ఇలాగా మన ఆయన అత్తుకుని ఉండాలంటే, స్థిర హృదయంతో ఉండాలంటే, క్రైస్తవులుగా మనం పిలువబడాలంటే, దేవుని బిడ్డలుగా దేవుని విశ్వాసంగా పిలువబడాలంటే ఎలా ఉండాలండి? అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా, ఏ ఒక్కటి మనకి తప్పిపోయినా మనము బలహీనమైపోతాం. ఎందుకంటే ఈ ఒక 4 లంగర్లు అంట, ఈ 4 లంగర్లు అంట. చూడండి ఇక్కడ చూడండి మాట మీరు అపోస్తుల బోధయందును సహవాసం. ఎప్పుడు మనం బోధ వింటూనే ఉన్నాం. ఎందుకంటే విశ్వాసులు మాదిరిగా ఉండాలంటే, విశ్వాసులు ఏమి మనకి కనపరుస్తున్నారో ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన తీరు. యేసుప్రభు గారు కూడా ఏమన్నారు? నాకు ఎంత సౌమ్యంగా సిలువ వేడినప్పుడు నా గురించి ఏడవకండి, మీ గురించి, మీ పిల్లల గురించి మనం మాట ఉప్పు వేసినట్టు రుచికరంగానే ఉండాలంటే. చూడండి మత్తయి సువార్త మాట ఉంది. అలాగా మన మాటలో జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, మన పరిశుద్ధతలోనూ విశ్వాసులు మాదిరిగా ఉండాలి. చూడండి మత్తయి సువార్త 5వ మాట చూడండి. 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీరు ధన్యులు ఆనందించుడి ఆగిమగను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చూడండి మనం ఏమాత్రం మన విశ్వాసంలో చెన్నగిలితే మన యొక్క ప్రవర్తన, మన యొక్క సారం ఏదైతే ఉప్పు నిస్సారం అవుతుందో అలాగే మనం నీరసం అయిపోతుంది. ఏమాత్రం మనం దేవుని ఆసక్తిగా ఆయన హత్తుకుని ఆయన ఉంటే మనము చక్కగా ఆయన మాదిరిగా ఆయన కనుపరిచే వాళ్ళముగా, ఆయన సన్నిధిలో నిందారహితులముగా, లేకపోతే ఆయన సాక్షులముగా, ఆయన బిడ్డలుగా మనకు కనపడతాం. ఏమాత్రం మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారంలో కానీ మన గడిచిన దినాలు ఏ విధంగా చూసుకుని ఆయన బలలో మనం ఆయన ఆ సన్నిధిలో మన ఏదన్నా దోషారోపణ మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో ఏదైతే నీకు దుఃఖం కలిగించే మాట, ప్రవర్తన ఏదో ఉండాలని నీకు కనపడినప్పుడు, ఎందుకంటే ఆ బలలో పాలు పొందాలంటే మనం యోగ్యంగా పాలు పొందాలని మనం పరీక్షించుకోవాలి. ఇందాక మొదటిగా చదువుకున్నాం కదా ఆ మాట చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగ, తన శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు, చాలామంది తెలుసును. అయితే మనమే విమర్శించుకోవాలి. మనం ఎప్పుడంటే మనం ఏదైతే మనకి ఏదైతే మనకు దుఃఖం కలిగించే, మన సాక్షిని నొప్పించే ఏ విషయం అయితే మనకు గుర్తుకొస్తుంది దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దాన్ని దూరపరచుకోవాలి. ఒకసారి అన్ని అభ్యాసం కలగదు. దేవుని వాక్యం వెంట ఆయన సన్నిధిలో నడుస్తూ ఒక్కొక్కటి మనం నేర్చుకోవడం. అంతేగాని ఒక విద్యార్థి ఉన్నాడంటే ఒకసారి అక్షరాలు రాయాలంటే రాదు, 4-5 సార్లు రాస్తే అది అభ్యాసం అవుతుంది. ఇలాగ మనం కూడా దేవునందు ఎదగాలంటే, దేవుని స్థిరతను అదుకోవాలంటే మనం కూడా ఒక్కొక్క మాటగా, ఒక్కొక్క వాక్యంగా, ఒక్కొక్క హెచ్చరికతో, ఒక్కొక్క అనుభవంతో మనం ఆయన సన్నిధిలో నడవాలి, సరి చేసుకుంటూ నడవాలి, అభ్యాసం చేసి. ఒకసారి ఎన్నిసార్లు గద్దించి అన్నవాడు లోబడినవాడు అతాప్తుగా మనకు చాలా అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఆయన నిమిషం మాత్రమే కోపించాడు. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అంతేగాని దేవుడు మనకి ఏమాత్రం తన ప్రేమ కానీ తన దయ కానీ చూపించకపోతే మనం ఏమీ చేయలేం. కనుక యాకోబు రాసిన పత్రికలు ఏమైతే మనం చదువుకున్నామో అనేక మార్లు మనం తప్పిపోయేవాళ్ళు. అయితే ఆ మాటలు మనం వాక్యం గుర్తు చేసుకుంటూ
సరి చేసుకుని దేవుళ్ళ బల్ల పాలు పొందినప్పుడు మనం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా, ఆయన స్థిర అద్దుకునే వాళ్ళగా ఉంటాము. ఆ విధంగా ఏదన్నా మీకు లోపంగా అనిపిస్తే మీరు సరి చేసుకుని దేవుని ఒప్పుకొని ఆ బలలో పాలు పొందండి. ఇప్పుడు బల్ల దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు మోకరించండి, బల్ల దగ్గర ప్రార్థన చేసుకుందాం.